today I'm very much excited about today's video because ఎందుకంటే ఇవాళ నా లిప్స్టిక్ కలెక్షన్ చూపించబోతున్నాను. అండ్ ఆల్సో I'm going to talk about affordable lipsticks, ఇంకా నేను ఎక్కడెక్కడ కొంటాను, నా ఫేవరెట్ బ్రాండ్స్ ఏంటి, ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. So firstly, I'm going to start with the shade which is on my lips. That is Siren in Scarlet. This is from the brand Maybelline. Firstly, affordable lipsticks koste Maybelline is like my first priority, like first untundi. And daily wear ki this is super cool. And ee shade vachesi chala dark undi. So yeah, ఇది ఇప్పుడు నేను వేసుకున్న షేడ్. అండ్ నెక్స్ట్ నా దగ్గర మెబ్లిన్ కలెక్షన్ చాలా ఉంటుంది, లైక్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ లిప్స్టిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మెబ్లిన్లోనే ఉంటాయి. అండ్ ఇదైతే మై ఫేవరెట్ షేడ్ కాల్డ్ రమ్ రిచి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మెబ్లిన్. అండ్ చాలా అంటే చాలా న్యాచురల్ కలర్ మెబ్లిన్ నుంచి. దిస్ ఈస్ ద షేడ్ కాల్డ్ చిల్లీ న్యూడ్. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కొంచెం వేరే వాటితో కంపేర్ చేస్తే కన్సిస్టెన్సీ కొంచెం యూనో మ్యాట్, కొంచెం డ్రైగా ఉంది. షో యూ ఆన్ మై హ్యాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాకేజ్ ఉంది దీన్ని. యాక్చువల్లీ నేను దీన్ని షేడ్ కంటే ఎక్కువ చూడడానికి బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది వేరే నార్మల్గానే మెబ్లిన్ లిప్స్టిక్స్ అంటే చాలా క్రీమీగా ఉంటాయి, లైక్ యూనో మాయిశ్చరైజ్డ్గా ఉంటాయి. కానీ కంపేర్ టు ఆల్ ది అదర్ షేడ్స్ విచ్ ఐమ్ హ్యావింగ్, ఇది ఇంకా చాలా మాయిశ్చరైజ్డ్ అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా కొంచెం క్రీమీ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. దిస్ ఇస్ ద షేడ్ కాల్డ్ సార్ 61. చూడండి, చాలా లైట్ అంటే చాలా లైట్గా ఉంది. జస్ట్ లిప్ బటర్ లాగా నేను షైన్ అవుతుంది అంతే. నెక్స్ట్ షేడ్ వచ్చేసి మిడ్ నైట్ షేడ్. దిస్ ఇస్ వెరీ డార్క్, యాక్చువల్లీ డార్క్ చాక్లెటీ షేడ్ అనమాట. ఐమ్ గోనా షో యూ ఆన్ మై హ్యాండ్. చూడండి, చాలా డార్క్ వైబ్రెంట్ కలర్. సో పార్టీ వేస్కి బాగుంటుందని నా ఒపీనియన్. ఇది కూడా ఇందాక షేడ్కి కొంచెం సిమిలర్గానే ఉంది. చూడండి, కొంచెం సిమిలర్, లైక్ స్లైట్ డిఫరెన్స్. ఐ డోంట్ నో వై ఎందుకు తీసుకున్నా తెలియదు ఇది. దిస్ ఇస్ ద షేడ్ కాల్డ్ స్టేస్ ఫేస్ రెడ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫస్ట్ మెబ్లిన్ లిప్స్టిక్స్ అంటే నా మైండ్లోకి వచ్చేది పిగ్మెంటేషన్. దే హ్యావ్ వెరీ గుడ్ పిగ్మెంటేషన్. అండ్ యా, దాట్స్ ఇట్ ఫ్రమ్ మెబ్లిన్. అఫోర్డబుల్ బ్రాండ్కి వస్తే మెబ్లిన్ ఈజ్ లైక్ సూపర్ కూల్ బ్రాండ్. ఇండియాలో కాస్మెటిక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్రాండ్ కూడా లాక్మీ. ఈ బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఇది చాలా బేసిక్ యూనో బేసిక్ రేంజ్ అనమాట. వైలెటిష్ పింక్ అని చెప్పొచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎనీ అవుట్ఫిట్స్కి ఇట్ సూట్స్. సో నెక్స్ట్ బ్రాండ్ ఈజ్ నైకా. These are the lipsticks from Nykaa. So firstly, I'm going to start with this. Jaldi apokotestanu. So this is the lipstick called Wonder Puff, and these are super matte. And highly, I will not recommend this for dry lips. నా మాస్క్స్ అన్నీ కూడా లిప్ స్టెయిన్స్ ఉంటున్నాయి, కానీ ఇది మాత్రం అస్సలు స్టెయిన్ అవ్వట్లేదు. చాలా లైట్ స్టెయిన్ వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ మ్యాట్ అని చెప్పాను కదా, పెట్టిన 2 నిమిషాలకి
డ్రై అయిపోతుంది అండ్ మీరు మీ చేయితో కూడా తుడపడానికి ట్రై చేసినా జరగదు అది. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. పెట్టినప్పుడు మాత్రం గ్లాస్ లాగా షైన్ అవుతుంది, బట్ విత్ ఇన్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ దెన్ ఇది మొత్తం డ్రై అయిపోతుంది. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ది అదర్ లిప్స్టిక్స్. దిస్ ఇస్ ద లిప్స్టిక్ ఫ్రమ్ నైకా. దిస్ ఇస్ కాల్డ్ పెప్ టాక్. ఇది చాలా పింక్ అనమాట, కరెక్ట్ పింక్ అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ పింక్. ఐమ్ గోనా షో యూ ఆన్ మై హ్యాండ్. చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద టెక్స్చర్, ఇట్ ఈస్ క్రీమీ అండ్ ఐ లవ్ క్రీమీ మ్యాట్స్. అండ్ ది అదర్ షేడ్ ఈస్ కాల్డ్ గాసిప్ డోస్. యా, గాసిప్ డోస్. అది డార్క్ చాక్లెట్ కలర్. మళ్ళీ ఈ మూడు కూడా నేను రీసెంట్గా పింక్ ఫ్రైడే సేల్ ఉంది చూడండి, నైకా పింక్ ఫ్రైడే సేల్, అప్పుడు తీసుకుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ మై super favorite shade. This is the shade called TGIF, and again this is from Nykaa. I'm gonna show. చూడండి ఎంత బాగుందో. I love this color. So next shade కూడా again from Nykaa. This is totally a nude chocolate shade. So this is a shade called 02. Totally natural అనమాట, like you know, మీటింగ్స్కి ఫార్మల్ మీటింగ్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ లైక్ సూపర్ కలర్. చూడండి ఎంత న్యాచురల్ ఉందో, లైక్ లిప్లో కలిసిపోతుంది, అంత న్యాచురల్. సో నెక్స్ట్ నేను చూపించబోయే లిప్స్టిక్స్ వచ్చేసి షుగర్ లిప్స్టిక్స్. ఇవి నేను రీసెంట్గా లాక్డౌన్లో ఆన్లైన్ షాప్ చేశాను బోర్ కొడుతుంటే. సో యా, ఇది చాలా బాగుంది. యూజువల్గా అయితే లిప్స్టిక్స్ స్పెషల్లీ ఆన్లైన్ షాప్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయరు, బికాజ్ లిప్స్టిక్స్ అయినా ఫౌండేషన్ అయినా షేడ్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. బట్ లక్కీలీ నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. అండ్ దీస్ ఆర్ సూపర్ కలర్స్. దిస్ ఈస్ మై ఫేవరెట్ షేడ్. దిస్ ఈస్ ద షేడ్ కాల్డ్ బ్రౌనీ పాయింట్. నాకు ఈ షేడ్ వేసుకోగానే చాలా బోల్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వై. త్రూ అవుట్ ద డే మీరు ఎంతసేపు ఉంచుకున్నా కూడా లిప్స్టిక్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది, లైక్ లిప్స్ని డ్రైగా అట్లా అనిపించదు మనకి, చాలా మంచిగా హెల్దీ లిప్స్ లాగా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ ఈ టూ వచ్చేసి అలా కాదు, కొంచెం మళ్ళీ మ్యాట్, మరీ డ్రై కాదు, బట్ ఓకే మేనేజబుల్. షేడ్ కాల్డ్ సాల్మన్. అగైన్ ఇది చాలా న్యాచురల్ కలర్, లైట్ పింకిష్ షేడ్ అనమాట, రెడ్ షేడ్ అనమాట. నాకు చాలా ఇష్టం రెడ్ షేడ్స్, చాలా వైబ్రెంట్ కలర్, లైక్ మీ లుక్ టోటల్ అవుట్ఫిట్కి మంచి పాప్ లుక్ ఇస్తుంది ఇలాంటి షేడ్స్. I'm gonna show you on my hand. Elizabeth. This shade is called Elizabeth. This is again totally matte shade అండి. నాకు ఈ షేడ్ చాలా నచ్చింది, బట్ మ్యాట్ అయ్యేసరికి నేను ఆల్రెడీ చెప్పినట్టు నా లిప్స్ డ్రై లిప్స్ కాబట్టి I cannot use this, but yeah, I totally in love with this shade. Next వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ అనమాట, ఆగస్టా షేడ్. అండ్ I'm gonna show this on my lips. Wow, look, ఈ షేడ్ అంత బాగాలే, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. క్రీమీ ఉంది, బట్ నాకైతే ఈ షేడ్ అసలు నచ్చలేదు. యాక్చువల్లీ ఇలాంటి షేడ్స్ వచ్చేసి మేకప్లో కలిసిపోయేలా చేయాలి, బట్ నెక్స్ట్ వచ్చేసి నేను మ్యాట్ లిప్స్టిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఇవి 4 ఉండే, బట్ 2 పోయాయి, బుజ్జి కదా. దిస్ ఇస్ ద షేడ్ కాల్డ్ దివా. ఇది మెజెంటా షేడ్ అనమాట, చాలా బాగుంది, లైక్ పార్టీ వేస్కి సూపర్ డార్క్. చూడండి, చెప్పాను కదా సూపర్ డార్క్. అండ్ బై ద వే ఇట్స్ లైక్ సూపర్ క్రీమీ. అగైన్ దిస్ ఇస్ ద రెడ్ షేడ్ కాల్డ్ రూబీవూ. సో యా, అది కూడా మళ్ళీ డార్క్ షేడ్. చూడండి ఎంత డార్క్ ఉందో, చాలా డార్క్ షేడ్ అండ్ పార్టీ వేస్కి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటలీ ఇందాక చూపించిన 2 మ్యాట్ కదా, ఇది టోటలీ క్రీమీ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ క్రేయాన్, వీ హ్యావ్ టు రొటేట్, కింద రొటేట్ చేయాలి. ఐమ్ గోనా షో ఆన్ మై హ్యాండ్. చూడండి, హియర్ ఐమ్ హ్యావింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గైస్. బ్రాండ్ కాల్డ్ టిసారా, TSARA. ఇది నేను జస్ట్ ర్యాండమ్ వెబ్సైట్లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అలా స్క్రోల్ చేస్తుంటే ర్యాండమ్గా
ఆర్గానిక్ లిప్స్టిక్స్ అని చూసేసరికి సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి తీసుకున్నాను. ఈ లాక్డౌన్లో చేసిన ప్రయత్నం ఇది కూడా. బట్ నాకు ఇది నచ్చలేదు, ఎందుకంటే దీస్ ఆర్ మ్యాట్. ఓకే, రెండు కూడాను లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నాయి. అగైన్ దిస్ ఇస్ అ పింక్, బట్ కొంచెం డార్క్ అనమాట. చూడండి, కొంచెం డార్క్ పింక్. యా, డార్క్ పింక్. అండ్ ది అదర్ ఇస్ కొంచెం మూవ్ షేడ్ అనమాట, చాలా లైట్ షేడ్. చూడండి, ఇది మళ్ళీ న్యాచురల్ షేడ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ అవుట్ their website. And these are organic lipsticks, by the way. This is the only lipstick which I have from Pace, from the brand called Pace, and this is super color. Like my favorite shade called Chai. Oh my god, అంటే చాలా బాగుంటుంది. లుక్ హౌ డార్క్ ఇట్ ఈస్. ఆఫీస్ పార్టీస్కి ఫార్మల్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద లిప్స్టిక్ ఫ్రమ్ స్టూడియో వెస్ట్. నేను వెస్ట్ సైడ్స్లో తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మావ్ షేడ్, అగైన్ న్యాచురల్ షేడ్. దిస్ ఈజ్ ఫ్రమ్ నిక్స్ బటర్ గ్లాస్ అనమాట. ఇవి 3 గ్లాసెస్. అండ్ దిస్ ఇస్ లిప్స్టిక్. సో దిస్ ఇస్ అ క్రేయాన్ షేడ్ కాల్డ్ గ్రేప్ హింట్. బ్లాక్ గ్రేప్స్ యొక్క జ్యూస్ ఎలా వస్తుంది ఆ షేడ్ అనమాట. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద లిప్స్టిక్ ఫ్రమ్ లారియల్. ఇది ఇక్కడ లిప్స్టిక్ ఉంటుంది, మనము ఓపెన్ చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలన్నమాట. అప్పుడు పైన లిప్స్టిక్ ఉంటుంది కదా, అది దీనికి టచ్ అవుతుంది. దెన్ వీ కెన్ అప్లై దిస్. ఈ షేడ్ వచ్చేసి ఇది మొత్తం మ్యాట్ అనమాట, చాలా డ్రై. ఓ, I just forgot to show this. This is from Maybelline. Sorry, this is from Maybelline, shade called Savant. ఇది వచ్చేసి చాలా లైట్ పింక్ అనమాట. దిస్ ఇస్ టోటలీ బేబీ పింక్. అండ్ ఇది పెట్టుకోగానే డ్రై అయిపోతుంది. టోటలీ మ్యాట్ షేడ్ అనమాట. మొత్తం న్యాచురల్ పింక్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ లవింగ్ దిస్ షేడ్. నేను లిప్స్టిక్స్ అన్నీ కూడాను ఒక విధంగా సెట్ చేసుకుంటాను. ఎలా అంటే న్యాచురల్గా న్యూడ్ షేడ్స్, లైక్ ఎవ్రీడే లైక్ గో టు షేడ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ కూడాను ఒక గ్లాస్లో వేసుకుంటాను. అండ్ మిగతావి అలా పార్టీ వేర్వి కొంచెం అలా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఈ 3 కూడాను రెగ్యులర్ వేర్ లిప్స్టిక్స్ అనమాట. ఎనీ అవుట్ఫిట్కి సెట్ అయిపోతుంది. లైక్ వెన్ యూ ఆర్ ఇన్ హరీ బరీ అలా లిప్స్టిక్ పిక్ చేసుకొని వేసేసుకోవచ్చు. అండ్ దిస్ షేడ్ ఇస్ కాల్డ్ ఐస్డ్ పింక్ ఫ్రమ్ ఫేసెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీస్ ఆర్ ద లిప్స్టిక్స్ ఫ్రమ్ షుగర్ బ్రాండ్. షుగర్ మినీస్ అని ఉంటుంది ఇలా. దిస్ ఇస్ ద ప్యాకేజ్. యా, ఇవి సూపర్ డార్క్ ఉన్నాయి అండ్ ఫుల్ మ్యాటిఫైడ్, లిప్స్ని చాలా డ్రై చేసేస్తుంది. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఎంత కష్టంగా రిమూవ్ చేయాలో తెలుసా. ఏ మిసిలర్ వాటర్, ఏ క్లెన్జింగ్ మిల్క్ యూస్ చేసినా పోవట్లేదు, అంత కష్టంగా ఉంది. నేనైతే లిటరలీ కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది అప్లై చేసి గట్టిగా రిమూవ్ చేయడానికి ట్రై చేశాను. అప్పటికి కూడా లైట్గా యూనో ఆ షేడ్ ఉంటుంది కదా, అలాగే ఉండిపోయింది. ఉఫ్, ఇట్ ఈస్ దాట్ హార్డ్ టు రిమూవ్ అనమాట. సో మనం ఎప్పుడైనా లిప్ షేడ్స్ కొనుక్కోవడానికి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేయడం అంటే మన హ్యాండ్ మీద టెస్ట్ చేయడం కాదు, కంపల్సరీ మన లిప్స్ మీద టెస్ట్ చేసుకొని చూడాలి. ఎందుకంటే మన హ్యాండ్కి సెట్ అయ్యేది, లైక్ మన హ్యాండ్ మీద చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, బట్ ఇంటికి వచ్చాక చూసుకుంటే మనకు అంత సెట్ అయినట్లు అనిపించదు. ఎంతైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా, సో దాన్ని యూస్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది. సో నాకైతే అలా 2-3 టైమ్స్ అయ్యింది అనమాట. లైక్ హ్యాండ్ మీద చేసినప్పుడు షేడ్ చాలా బాగుండేది, లిప్స్ మీద వేస్తే అంత సెట్ అయినట్లు అనిపించేది కాదు. సో దిస్ ఇస్ అ స్మాల్ టిప్.